పశవో మే కామః సమృద్ధదాం. హనుమద్గిరి నరసింహస్వామి గోవింద గోవింద. తూష్ణీం చతుర్థం చెప్పండి. యజ్ఞో మే కామః సమృద్ధదాం. బాబు మైక్ ఒకసారి సన్నాహి నాన్న. ఇప్పుడు మనం అందరం కూడా తలంబ్రాలు పోస్తున్నప్పుడు చెప్పాం ప్రజామే కామః సమృద్ధదాం. చెప్తా వినండి, మీరు అనకండి, మీరు అన్నది సరిపోయింది. దాని ఉద్దేశం ఏంటి, దాని అర్థం ఏంటి తెలుసుకుందాం. ప్రజామే కామః సమృద్ధదాం అంటే మంచి ప్రజ అంటే ప్రజ అంటే సంతానం, మంచి సంతానం కలగడం కోసం. ఎవరికి సంతానం? మనకు సంతానం, వంశవృద్ధి జరగాలి కదా. పిల్లలు కావాలి, మనవళ్ళు కావాలి, మనవరాలు కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. సంతానం కలగడానికి మొదటిసారి స్వామివారు తలంబ్రాలు పోస్తున్నారు, అమ్మవారు స్వామివారు. రెండోసారి చెప్పాం శ్రీయోమే. శ్రీయం అంటే శ్రేయస్సు అనేస్తుంది, లక్ష్మి కూడా వస్తుంది. అమ్మవారికి ఉన్న పేర్లలో శ్రీయ అనే పేరు ఒకటి అంటే లక్ష్మి సంపద. రెండోది సంపద కోసం పోసుకున్నారు. మూడోసారి అశవోమే. సంతానం ఉందండి, సంపద ఉన్నది. మరి పాడి పశువు ఉండాలి, లేకపోతే మనం బ్రతకలేం. పాలు లేకుండా మనం బ్రతకలేం. మనం అనుకుంటాం పాలు నీళ్ళు ఆగడం అనుకుంటాం, కానీ పాలతోటి ఉత్పత్తి పదార్థాలు చాలా ఉంటాయి. అవన్నీ లేకుండా మనం అందులో ఏదైనా ఒకటి లేకుండా మనం బ్రతకడం జరగదు. కాబట్టి పశు సమృద్ధిగా ఉండాలి, పశు సంపద. కాబట్టి పశవోమే అంటే పశు సమృద్ధి, పశు సంపద కూడా సమృద్ధిగా కావాలని మూడోసారి వస్తున్నారు. నాలుగోసారి యజ్ఞోమే కామ సమృద్ధదాం అంటే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా మంచిగా జరగడానికి పోస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా మంచి సువృష్టి జరుగుతుంది, మంచి వర్షాలు పడి సంపదలు పంటలు పండి మంచిగా ధనధాన్యాలు వృద్ధి పొంది అందరం కూడా ఆనందంగా ఉంటాం. కాబట్టి యజ్ఞమే కామ సమృద్ధదాం నాలుగోసారి వస్తున్నారు. దాని యొక్క ఉద్దేశం అది.